జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 4వ అనువాదము. వినేవానిని ఈ విధంగా అభిముఖం చేసుకొని చెప్తున్నాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అని 8 విధాలుగా నా ప్రకృతి వివిధంగా ఉంది. భూమి అని పృథ్వీవి తనాత్మను చెప్తున్నాడు, స్థూల పృథ్వీని కాదు. 8 విధాలుగా విభిన్నమైన ప్రకృతి అనడం చేత అట్లాగే జలము మొదలైన వాటి తన్మాత్రలనే చెప్పాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి అంటే ఈశ్వరుని మాయాశక్తి 8 విధాలైన భేదంతో ఉంది. ఇక్కడ మనసు అంటే మనసుకు కారణమైన అహంకారం అని గ్రహించవలెను. బుద్ధి అంటే అహంకార కారణమైన మహాతత్వం. అహంకారం అంటే అవిద్యయుక్తమైన అవ్యక్తం. విషం కలిసిన అన్నాన్ని విషం అన్నట్లు అహంకారంతో వాసనలతో కలిసిన మూల కారణమైన అవ్యక్తాన్ని అహంకారం అంటున్నాడు. అది అహంకారాన్ని ప్రవర్తింపజేస్తుంది కనుక అహంకారమే అందరిలో ప్రవృత్తికి బీజం అనేది లోకంలో చూస్తున్నాం. జై శ్రీరామ్.